ప్రియ దేవుని బిడ్డలారా, మన ధ్యాన భాగం యోహాను సువార్త 19వ అధ్యాయం 1 నుండి 27వ వచనం వరకు సావధానంగా వినండి. పిలాతు యూదుల ఒత్తిడికి పూర్తిగా లొంగిపోయాడు. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాడు. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన వద్దకు వచ్చి, యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టారు. పిలాతు మరల వెలుపలికి వచ్చి, ఇదిగో, ఈయన యందు ఏ దోషమూ నాకు కనపడలేదని మీకు తెలిసేటట్లు ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకొని వస్తున్నాను. ఆ ముండ్ల కిరీటము, ఊదారంగు వస్త్రము ధరించినవాడై యేసు వెలుపలికి రాగా పిలాతు అన్నాడు, ఇడుగో ఈ మనుష్యుడు. ప్రధాన యాజకులు, బంట్రౌతులు ఆయన్ను చూచి కేకలు పెట్టారు, సిలువ వెయ్యి, సిలువ వెయ్యి. పిలాతు వారితో అన్నాడు, ఈయన యందు ఏ దోషమూ నాకు కనపడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వెయ్యండి. అందుకు యూదులన్నారు, మాకు ఒక నియమము కలదు, తానే దేవుని కుమారుణ్ణి అని ఇతడు చెప్పుకున్నాడు గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావాలి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును అడిగాడు, నీవెక్కడి నుండి వచ్చావు? అయితే యేసు అతనికి ఏ ఉత్తరమూ ఇయ్యలేదు. గనుక పిలాతు ఆయనతో అన్నాడు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారమున్నది, నిన్ను సిలువ వేయడానికి నాకు అధికారమున్నది అని నీవెరుగవా? అందుకు యేసు అన్నాడు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయడానికి యత్నము చేశాడు గాని యూదులు కేకలు వేస్తూ ఉన్నారు, నీవు ఇతణ్ణి విడుదల చేశావా? కైసరుకు స్నేహితుడివి కావు. తాను రాజును అని చెప్పుకునే ప్రతివాడు కైసరుకు విరోధంగా మాట్లాడుతున్నవాడే. 12వ వచనం నుండి ఈ అధ్యాయంలో న్యాయం ఏ విధంగా నాయకుల చేతిలో దురన్యాయంగా మారిందో తేటగా కనపడుతోంది. రోమా ప్రభుత్వం న్యాయానికి పెట్టింది పేరు. జానుస్ అనే దేవత ప్రతిమ అధికారులందరి కార్యాలయాల్లో ప్రతిష్ఠించబడి ఉంటుంది. జానూస్ దేవతకు 2 ముఖాలు. ఒక ముఖం వెనక్కు చూస్తుంది, మరో ముఖం ముందుకు చూస్తుంది. జనవరి అనే నెల పేరు జానూస్ దేవతను బట్టే వచ్చింది. జనవరి నెల వెనక్కు పాత సంవత్సరం వైపు చూపితే మరో ముఖం కొత్త సంవత్సరం వైపు చూస్తూ ఉంటుంది. న్యాయం నిర్ణయించే ముందు వెనక ముందు పూర్వాపరాలు జాగ్రత్తగా విచారించాలి అని దీని భావం. రోమా సామ్రాజ్యం 1000 సంవత్సరాలు ఒక వెలుగు వెలిగింది. తమకు లోబడిన రాజ్యాలలో మంచి రోడ్లు వేయించారు, శాంతి భద్రతలను కాపాడారు. గాని రోమియులది నిరంకుశ ప్రభుత్వం. రోమా చక్రవర్తులు నియంతలు. రోమక న్యాయశాస్త్రానికి కనికరం లేదు. కఠిన శాసనాలను ఉక్కుదండంతో అమలుపరుస్తారు. అయితే యేసు శిలువ వేత విషయంలో ఘోరమైన అన్యాయమే జరిగింది. యేసు నిర్దోషి అయినప్పుడు ఆయనను విడుదల చెయ్యాలి గదా. నిర్దోషిని కొరడాలతో కొట్టవచ్చా? పిలాతు ఎందుకు అలా చేశాడు? అది చూచైనా యూదుల గుండె కరుగుతుందేమో అని అనుకున్నాడు. యేసును సిలువ వేయకముందు సిపాయిలు ఆయనతో చెర్లాటలాడారు. ఆయనను అరచేతులతో కొట్టారు. అదొక ఆట, చెలగాటం. సిపాయిలందరూ పిడిగుద్దులతో ఆయన్ను దారుణంగా బాధించారు. సిపాయిలలో ఒక్కడు తప్ప అందరూ కొడతారు. తరువాత అతని కండ్లగంత విప్పుతారు. నిన్ను కొట్టనిది ఎవరో చెప్పు అంటూ నేరస్తుడు ఇంకా బతికుంటే అతన్ని మరీ వేధిస్తారు. యేసు ప్రభువును ఈ విధంగా కొట్టి కొట్టి ఆయన శరీరాన్ని గుర్తుపట్టడానికి వీలు కాకుండా మాంసపు ముద్దగా చేసి విడిచారు.
యెషయా గ్రంథం 52:14. ఆయనను చూచి ఏ మనిషి రూపము కంటే ఆయన ముఖము, నరరూపము కంటే ఆయన రూపము చాలా వికారమని చాలామంది విస్మయమొందారు. పిలాతు యేసును బయటికి తెచ్చాడు. యేసు కొరడా దెబ్బలతో శరీరం రక్తసిక్తమై ఎవరూ చూడనొల్లని వాడై కనిపించాడు. చిత్రకారులు గీచే అందమైన చిత్రం కాదది. వికృత రూపంలో కనబడిన యేసు శరీరమది. ఇడుగో మనుష్యుడు అంటాడేమిటి పిలాతు? ఆయన కేవలం మనుష్యుడేనా? కాదు, మనుష్యుణ్ణి మించిన దేవుని అద్వితీయ కుమారుడు. ఆయన లోకరక్షకుడు, నమ్మిన వారికి నిత్యజీవ ప్రదాత యేసుక్రీస్తు. పిలాతుకు ఆయనలో మనిషే కనిపించాడు, దేవుడు కనిపించలేదు. అతడు విశ్వాసి కాడు, కనుక అతనికి యేసు ఒక మనిషి, బాధితుడు, అంతే. ఈ సందర్భంలో పిలాతు చేతులు కడుక్కున్నాడు గాని అతనిలోని అపరాధ భావనను ఈ నీళ్లు కడగలేవు. పొంతి పిలాతు యేసు శిలువ వేతకు కారణమని సంఘం యొక్క విశ్వాస ప్రమాణంలో చెప్పబడింది. పిలాతుకు ఈ నేర విచారణ పర్యవసానం తృప్తి కలిగించలేదు. మరోసారి ఆయనను లోపలికి తీసుకుని పోయి అడిగాడు, ఏమిటిది? నీవు నాతో ఎందుకు మాట్లాడవు? నేను అధికారిని అని నీకు తెలియదా? ప్రభు అన్నాడు, నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం. వారికి నీకంటే ఎక్కువ వెలుగుంది. వెలుగులో ఉండి పాపం చేయడం మరీ ఘోరం. పిలాతు పాపాన్ని మించింది యేసును అప్పగించిన మతాధికారుల పాపం. పిలాతు యేసును విడిపించాలని చూచాడు. ఎందుకని? అతడు యేసునందు విశ్వాసముంచాడనే? కాదు, యేసు నిర్దోషి అని అతనికి తెలుసు గాని ఏమీ చేయలేకపోయాడు. ప్రజల నుంచి ఒత్తిడి మరీ ఎక్కువైపోయింది. 13వ వచనం నుండి పిలాతు ఈ మాట విని యేసును బయటికి తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరిచే దినం. అప్పుడు ఉదయం 7 గంటలు కావచ్చింది. అతడు ఇడుగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు, ఇతణ్ణి సంహరించు, సంహరించు, సిలువ వెయ్యి అని కేకలు వేశారు. పిలాతు ప్రశ్నించాడు, మీ రాజును సిలువ వేసేదా? ప్రధాన యాజకులన్నారు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు. అప్పుడు సిలువ వేయబడడానికి అతడు ఆయనను వారికి అప్పగించాడు. పిలాతు చౌకబారు రాజకీయాలకు అమ్ముడుపోయిన వ్యక్తి. తన మీద మతనాయకులు కైసరుకు ఫిర్యాదు చేస్తారేమో అని పిలాతు భయపడ్డాడు. పిలాతు న్యాయాన్ని రాజకీయం చేశాడు. అతనికి అధికార వ్యామోహం ఎక్కువ. అతనికి దేవుడన్నా మనిషి అన్నా లెక్కే లేదు. అతని స్వార్థమే అతనికి దేవుడు. రాళ్లు పరిచిన స్థలం గబ్బతా. అది న్యాయపీఠం, తీర్పు చెప్పే స్థలం. ఎకోహోమో వీధిలో యెరూషలేములో గబ్బతాను ఈ రోజున కూడా గుర్తుపట్టవచ్చు. అది ఎత్తుగా నిర్మించబడిన న్యాయ తీర్పు స్థానం. తీర్పు ఎవరికి? యేసే తీర్పరి, పిలాతే ముద్దాయి. పిలాతే తీర్మానం చేసుకోవాలి. అతనికి ఎవరు కావాలి? క్రీస్తు కావాలా? కైసరు కావాలా? అతని తీర్మానమే అతనికి తీర్పు. ప్రజలంటున్నారు, మాకు యేసు రాజు కాడు, కైసరే మాకు రాజు. నీవు యేసు పక్షాన ఉన్నావా? అయితే కైసరుకు విరోధివి అని వారు నినాదాలు చేయసాగారు. త్వరలోనే వారు నిత్యత్వపు తీర్మానం చేసుకోవలసి ఉంది. క్రీస్తా, అంత్యక్రీస్తా? మత్తయి సువార్త 12:30 వచనంలో ప్రభు అన్నాడు, నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టేవాడు. క్రీస్తుకు వ్యతిరేకమై వారందరూ కైసరుకు జై కొడుతున్నారు. యేసు శిలువ మరణం చరిత్రలోకెల్లా మహాదారుణమైనది. అయితే ఆయన శిలువ మరణం మనకు విమోచనాత్మకమైనది. దేవుని దృష్టిలో యేసు శిలువ మన పాప పరిహారం, శాంతికరం. అది దేవుని కరుణాధారం.
కృపాసనం. పవిత్రుడు, నీతిమంతుడు అయిన దేవుడు యేసు శిలువ వేతతో తృప్తి చెందినవాడై మన పాపముల కొరకైన పరిహార బలిని అంగీకరించాడు. మన పాపాలు క్షమించాడు, మనల్ని రక్షించాడు. యేసు శిలువ వేత మనకు కృపాస్థానమైంది. మన పాపాలను యేసు శిలువపై మోశాడు. యేసు బలిని దేవుడు అంగీకరించాడు. యేసు ప్రభువు దృష్టిలో శిలువ వేత మహాత్యాగం. ఆయన మన రక్షకుడు. ఆయనే మన కోసం మహాబలియాగమయ్యాడు. దేవునికి యేసు శిలువ మరణం ఇంపైన హోమం. యేసు తన తండ్రికి శిలువ మరణము పర్యంతము పరమ విధేయుడు. ఫిలిప్పీ పత్రిక 2:8. విశ్వాసులమైన మనకు యేసు శిలువ బలి పాపి యొక్క ప్రత్యామ్నాయం. ఆయన నీ స్థానంలో, నా స్థానంలో శిలువ వేయబడ్డాడు. పాపి కోసం శ్రమలు, హింసలు భరించి తాను పాపరహితుడై ఉండి పాపులకు బదులు శిలువ మీద చనిపోయాడు. రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు, నీతిమంతుడైన యేసు. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించేటట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మానుమీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందారు. సైతాను దృష్టిలో ఒక విధంగా యేసు శిలువ వేత అతనికి విజయం, మరో విధంగా పరాజయం. స్త్రీ సంతానం మడిమను కాటేశాడు. ఆదికాండం 3 దేవుడన్నట్టే ఆది సర్పం స్త్రీ సంతానమైన యేసును కాటేసింది. నిజమే గాని ఆయన సర్పం తలను చితక్కొడతాడు. అది అపజయం. హెబ్రీ పత్రిక 2:14. మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయడానికి యేసు అవతరించాడు. అయితే లోకం దృష్టిలో యేసు శిలువ వేత మహాదారుణమైన హత్య. వారికి నజరేయుడైన యేసు ఒక మానవుడుగా, శ్రమబాధితుడుగా కనిపిస్తాడు. పిలాతును యేసు అలాగే చూచాడు. అందుకే అన్నాడు, ఇడుగో మనుష్యుడు, ఎక్కో హోమో. యేసుకు అన్యాయం జరిగిందని మానవతా దృక్పథంతో యేసుకు సానుభూతి తెలపడానికి పూనుకుంటారు. అంతకు మించి వారు యేసును ఎరుగరు. 17 నుండి వారు యేసును తీసుకొని పోయారు. ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలము అనే చోటికి వెళ్ళాడు. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకణ్ణి, ఆ వైపున ఒకణ్ణి, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా 2 శిలువ వేశారు. పిలాతు యూదుల రాజైన నజరేయుడైన యేసు అనే పైవిలాసము రాయించి శిలువ మీద పెట్టించాడు. యేసు శిలువ వేయబడిన స్థలం పట్టణానికి సమీపం. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో రాయబడింది గనుక యూదులలో అనేకులు దానిని చదివారు. నేను యూదుల రాజును అని అతడు చెప్పినట్లు రాయి కాని యూదుల రాజు అని రాయవద్దు అని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను రాసినదేమో రాశాను అంతే అన్నాడు. కీర్తనలు 94, 20, 21 కట్టడ వలన కీడు కల్పించే దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగుతుందా? దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయడానికి వారి మీద పడతారు. దోషులని నిర్దోషులకు మరణము విధిస్తారు. శ్రోతలు వింటున్నారా? శిలువ వేత వివరాలు యోహాను సువార్తలో రాయబడలేదు. యెరూషలేములో గొల్గొతా ఎక్కడ ఉండేదో దాన్ని పరిశోధించి అనేక మంది శాస్త్రజ్ఞులు వ్యాసాలు రాశారు. పాప పరిహార బలి ద్రవ్యమంతా శిబిరం వెలుపలికి తీసుకువెడతారు. లేవియకాండం 4:12 పాళెము వెలుపల పవిత్ర స్థలంలో అగ్నిలో కాల్చివెయ్యాలి. బూడిద పారబోసే చోట దానిని కట్టెల మీద కాల్చాలి. పాత నిబంధన ప్రవచన సంకేతాలన్నీ నెరవేర్చినవాడు యేసుక్రీస్తు. మన పాప పరిహార బలి అయిన యేసుక్రీస్తు
శిబిరము వెలుపలికి తీసుకొని పోబడ్డాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం, యేసు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచడానికి గవిని వెలుపట శ్రమ పొందాడు. శిలువ మీది విలాసం యూదుల రాజైన నజరేయుడగు యేసు. అది హీబ్రూ భాషలో రాయబడింది. అది మత భాష. అది గ్రీకు భాషలో కూడా రాయబడింది. గ్రీకు సంస్కృతిపరమైన భాష, విద్యా భాష. రోమా భాష లాటిను, అందులో కూడా రాయబడింది. లాటిను న్యాయశాస్త్ర భాష, ఆధికారిక భాష, ప్రభుత్వ భాష. యేసు అందరి కోసం చనిపోయాడని అందరి భాషల్లో రాయబడింది. అనేకులు ఈ విలాసం చదివారు. ఇదే సువార్త. దీన్ని లోకమంతటికీ మనం ప్రకటించాలి. యేసే లోకానికి నిరీక్షణ. 23వ వచనం నుండి, సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం రావాలని వాటిని 4 భాగాలు చేశారు. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తూ నేయబడినది గనుక వారు దానిని చించకుండా అది ఎవనికి వస్తుందో అని దానికోసరము చీట్లు వేస్తామని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. వారు నా వస్త్రములను తమతో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేశారు అనే లేఖనము నెరవేరటానికే ఇది జరిగింది. ఇందుకే సైనికులు అలాగు చేశారు. ఆయన తల్లి సహోదరి క్లోపా భార్య అయిన మరియా, మగ్దలేనే మరియా యేసు శిలువ వద్ద నిలిచి ఉన్నారు. యేసు తన తల్లి, తాను ప్రేమించిన శిష్యుడు దగ్గరే నిల్చుండడము చూచి, అమ్మా, ఇడుగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తరువాత శిష్యుణ్ణి చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ ఘడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. వారు యేసును సిలువ వేశారు. కొన్ని వివరాలు దేవుడు మనకు బయలుపరచదలచలేదు. యేసు సిలువ మీద చనిపోయిన ఘడియలో అంతటా అంధకారం అలుముకుంది. మానవ మాతృడెవడూ చూడలేకుండా చేశాడు దేవుడు. అదేమిటో తెలుసుకుందామనే కుతూహలం అందరికీ ఉండవచ్చు. నిజమే, కాని సంగతులు మరుగు చేయడం దేవునికి ఘనత. తండ్రికి కుమారునికి మధ్య మాత్రమే జరిగింది. చివరి ఘడియలో అది నిత్యత్వం వరకు రహస్యమే. మానవ బుద్ధికి అందని సంగతి అది. యేసు శిలువ మరణం వల్ల మన పశ్చాత్తాపాన్ని బట్టి పాపక్షమాపణ అనుభవించటమే మన దీవెన. అది చాలు. యేసు ప్రభు అంగీ ఎవరు నేశారో ఏమో, అది కుట్టింది కాదు, నేసింది. వ్యవసాయదారులు ధరించే అంగీ లాంటిది. దాన్ని చించడం సిపాయిలకు ఇష్టం లేదు. దానికోసం చీట్లు వేశారు. కీర్తనలు 22:18 వచనం ప్రవచనం. ఈ విధంగా ఆ ప్రవచనం ఇందులో నెరవేరింది. కానాలో పెండ్లి సందర్భంలో యేసు మరియతో, అమ్మా, నా సమయమింకా రాలేదు అన్నాడు. ఆ సమయం, ఆ ఘడియ రానే వచ్చింది. ఆయన చనిపోయి తిరిగి లేచి మహిమ పొందుతాడు. ఆమెకు తనకు భౌతికంగా ఉన్న సంబంధం ఇక మీదట లేదు. అమ్మా అంటే ఇక్కడ ఓ స్త్రీ అని అర్థం. ఇప్పుడాయన మరియ చేతుల్లో పొత్తిళ్లలోని బిడ్డ కాడు, మహిమపరచబడిన ప్రభువు. యేసు పునరుత్థానమే ఆమె మీది నిందను తొలగించగలదు. ఆమెకు ఇప్పుడు యేసు రక్షకుడు, ప్రభువు. లోక పాపముల నిమిత్తమై చనిపోతూ కూడా యేసు ఆమెను మరచిపోలేదు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనంలో మేడగదిలో ఆమె విశ్వాసుల మధ్య ఉంది. వారితో కూడా ఆమె ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంది. ఇక మీదట ఆమె యోహాను సంరక్షణలో ఉంటుంది. యేసు శిలువ వేతకు సంబంధించిన 4 వాక్య భాగాలు మా శ్రోతలు కాగితం మీద కాదు, హృదయాల మీద రాసుకోవాలి. 22వ కీర్తన అంతా, ఆదికాండం 22వ అధ్యాయం,
యెషయా గ్రంథం 53 అధ్యాయం, లేవియకాండం 16 అధ్యాయం. శిలువ మీద యేసు 28 ప్రవచనాలు నెరవేర్చాడు. దప్పిగొన్నాను అన్నాడు. కీర్తనలు 69, 21 వివరాలు వచ్చే పాఠంలో వినండి. దైవాశీస్సులు. ఆమేన్.